ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వైసీపీ స్వాగతించడం లేదని, జగన్మోహన్ రెడ్డికి విశాఖకు గూగుల్ పెట్టుబడులు రావడం ఇష్టం లేదన్నారు. గూగుల్ను స్వాగతిస్తూ జగన్ కనీసం ట్వీట్ కూడా చేయలేదన్నారు. మనం చూసాం ఏ విధంగా ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్కి ఒక పాయింట్గా మారటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రగతిని తట్టుకోలేక మాట్లాడుతున్న తీరు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సంబంధించిన అనేక పరిశ్రమలు కర్ణాటక వదిలి ఇవాళ మన ప్రాంతానికి కానీ మిగతా ప్రాంతానికి వెళ్లే విధంగా బ్లాక్ బగ్ అనే కంపెనీ ఇవాళ బయటకు రావడం జరిగింది. అనేక కంపెనీస్ బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకు ఈ విధంగా ఏంటంటే బెంగళూరు కంజెషన్ పెరిగిపోయింది, అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, పాట్ హోల్స్ ఎక్కువైపోయి గార్బేజ్ ఫీల్డ్ కర్ణాటకగా మారింది. ఎక్కడైతే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి, ఎక్కడైతే విజన్ తగ్గిపోతుందో అక్కడ కంపెనీస్ అని బయటకు వస్తాయి. వీటిని పక్కన పెట్టి అక్కడ ప్రియాంక్ ఖర్గే గారి కుమారుడు అక్కడ ఐటీ శాఖ మంత్రి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పారాసైట్ అని చెప్పి మిగతా మాట్లాడటం ఏదైతే ఉందో ఓర్చుకోలేని తత్వానికి అది ప్రతీకగా మారింది. కనుక దాంతో పాటు రాష్ట్రంలో ఉన్న వైసీపీ కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ కి భారతదేశానికి రావడానికి కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవటం, దీన్ని వెల్కమ్ చేయకపోవటం, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆయనకి ఎందుకు సామర్థ్యం రాలేదు? ఎందుకు ఇన్ని పెద్ద ఉద్యోగాలు కల్పన జరగడానికి, అనేక రకాల పరిశ్రమలు రావడానికి కారణమైన ఈ రెవల్యూషన్ ఏదైతుందో దాన్ని ఎందుకు స్వాగతించకపోతున్నారు అనేది కూడా తప్పనిసరిగా సమాధానం కావాలి. కనుక